కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలి విజయాన్ని అందుకున్నాడు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ తన టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్ట్ విజయంతో చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు కూడా. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత శుభ్మన్ గిల్ చెప్పిన మాటలు విన్న వాళ్ళంతా అతనికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. కెప్టెన్ అంటే ఇలానే ఉండాలంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత టీంతో చర్చించుకున్న విషయాల గురించి శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. అలాగే తాము అనుకున్నవన్నీ పక్కాగా అమలు చేయగలిగామని అన్నాడు. సిరాజ్, ఆకాశ్దీప్ సూపర్ బౌలింగ్ చేశారని, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు తీయకపోయినా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ప్రసిద్ధ్ కృష్ణ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బాగా బౌలింగ్ చేశాడని అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. తన మాటలతో ప్రసిద్ధ్ కృష్ణకు మారల్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా కెప్టెన్ అంటే ఇలాగే కదా ఉండాలి అని అంటున్నారు. మంచి ప్రదర్శన కనబరిచిన వారి గురించి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ డిసప్పాయింట్మెంట్తో ఉన్న ప్లేయర్కి తోడుగా నిలిచి కాన్ఫిడెన్స్ ఇస్తే ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ టీమిండియా ఒక క్లాస్ టీం అని అన్నాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్తో ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని అన్నాడు. గిల్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని, చాలాసేపు క్రీజ్లో ఉంటూ ఆడడంతో తాము శారీరకంగా మానసికంగా కూడా అలసిపోయామంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. మ్యాచ్ గెలవడంపై విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎడ్జ్బాస్టన్లో భారత్ గొప్ప విజయం సాధించిందని, శుభ్మన్ గిల్ బ్యాట్తో ఫీల్డ్లో కూడా అద్భుతంగా నాయకత్వం వహించాడని అన్నారు. అలాగే ఈ పిచ్పై బౌలింగ్ చేసిన సిరాజ్, ఆకాశ్దీప్లను కూడా ప్రత్యేకంగా అభినందించాలని అన్నాడు విరాట్ కోహ్లీ.